21,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సదుపాయాన్ని యాజమాన్యం గాలిలో పెట్టి ఇప్పటి వరకు 1,300 రూపాయలు కడితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నదాన్ని ఒకేసారి 655% అంటే 8,500 రూపాయలు పెంచడాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఆ విధంగా పెట్టి దొడ్డిదార సర్కులర్ ఇవ్వడం, ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు 3 సార్లు యాజమాన్యంతో మాట్లాడారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు భరత్ గారు సాక్షాత్తు కేంద్ర మంత్రిని కలిశారు. ఈ నెలలో అనేక సార్లు చెప్తున్నప్పటికీ వినకుండా మీరేం చేస్తారో చేయండి, మేము మట్టుకు పెంచుకుపోతామని చెప్పేసి ఖండ కవరంతో యాజమాన్యం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ధర్నా చేయడానికి రాత్రి ఉత్తరం పంపించారు యూనియన్లందరికీ. స్టాండింగ్ ఆర్డర్ సర్టిఫికేట్ స్టాండింగ్ ఆర్డర్ 27.4 ప్రకారం ఇక్కడ ధర్నాలు చేయకూడదట, గుమ్ముకూడకూడదట. ఓకే,